హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఎగ్ పులుసు. ఏంటంటే చికెన్ తినడానికి వీలు లేదు కాబట్టి ఇంకా ఏదో ఒక ఆప్షన్ అనమాట. బర్డ్ ఫ్లూ అంటున్నారు కదా! చికెన్ గూడా సరిగ్గా అయితే ఎవరు తినట్లే. తినేవాళ్ళైతే తింటున్నారు. ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి. అయితే ఇంకా ఈరోజు ఎగ్ పులుసు చేద్దామని డిసైడ్ అయిపోయాను. బర్డ్ ఫ్లూ అంటున్నారు గానీ ఎవరు ఆగుతున్నారండి? ఎగ్స్ తింటున్నారు, చికెన్ తింటున్నారు, అన్నీ తింటున్నారు. ఎవరో కొంతమంది మాత్రం తినట్లేదనుకుంటా నాకు తెలిసి. ఆహ్, ఎక్కడ ఆగుతారండి చికెన్ తినేవాళ్ళు, చికెన్ ప్రియులు పిల్లలతో సహా చాలామంది ఉంటారు. చికెన్ అంటే అసలు ప్రాణం వాళ్ళకి. పాపం వాళ్ళు ఎలా బతుకుతున్నారో నాకైతే అర్థమే కావట్లేదు. మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి కూడా అదే అన్నమాట. ఎప్పుడు చికెన్ తినాలా? ఎప్పుడు చికెన్ తినాలా? అని భయపడుతూ ఆహ్, చికెన్ అయితే మొన్నొకసారయితే చేశాను. ఇంకా ఈరోజు సండే అనమాట. మా ఇంట్లో హడావిడి అయితే లేదు. మా ఇంట్లో హడావిడి ఎందుకు లేదు అనంటే, మా హస్బెండ్ ఉంటే ఇంట్లో హడావిడి అనమాట. ఇంకా ఆయన లేడు కాబట్టి, ఏదో ఒకటి చేయాలి కాబట్టి, సండే కాబట్టి, నాన్ వెజ్ ఉండాలి కాబట్టి, ఎగ్ కంపల్సరీ. ఇంకా మామూలుగా పప్పు, పాలకూరలు అవైతే సండే అంటే ఇంకా సండే ఫీలింగే వేరు కదా! ఎలా తింటాం? కష్టం. ఇంకా అదనమాట. ఇంకా మా ఆయన ఉంటే మాత్రం పొద్దున్నే సండే అనగానే లేసి ఫస్ట్ ఏం తేవాలా? ఏం తినాలా? ఫస్ట్ బగారా రైస్ చేస్తావా? అది అక్కడొక పెద్ద గొడవ. నేను చెయ్యను అంటా. నువ్వు చేయాలి అంటాడు. నాకేమో అంత ఆయిలీ ఉంటదని అంత ఇంట్రెస్ట్ ఉండదని చెప్తే, లేదు లేదు సండే బగారన్నం చేయాల్సిందే. ఇంకా మటన్ తెచ్చినా, చికెన్ తెచ్చినా బగారా రైస్ చేయాల్సిందే అనమాట. ఎక్కువ చికెన్ బిర్యానీలు అవి అయితే చాలా తక్కువ. ఎక్కువ బగారా రైస్, చికెన్ కర్రీ గానీ, మటన్ కర్రీ గానీ చేసుకుంటామనమాట. ఇంక ఈరోజు హడావిడి లేదు కాబట్టి ఎగ్ పులుసు చేద్దామని నిర్ణయించుకొని ఎగ్ పులుసు చేస్తున్నాను. మేమైతే ఇలా చేస్తామన్నమాట. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, పోపు గింజలు వేసేసి బాగా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం పుదీనా ఉంటే పుదీనా వేసుకుంటే బావుంటుంది. పుదీనా లేదు కాబట్టి నేను వేయలేదు. తర్వాత అన్నీ మగ్గినంక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కొంచెం అంతా కలిపిన తర్వాత కొద్దిగా కారం వెయ్యాలి. కారం కొంచెం పులుపు కాబట్టి కొంచెం 1:30 స్పూన్ అలా పడుతుంది. తర్వాత చింతపండు రసం తీసుకొని చింతపండు రసాన్ని అందులో వేసేయాలనమాట. అందులో వేసేసి బాగా కలిపిన తర్వాత మనం ఎగ్స్ ఉడికించుకుంటాం కదా! నేనెప్పుడైనా కూడా ఎగ్స్‌కి ఘాట్లు పెడతాను. ఎందుకంటే ఈ జ్యూస్ అంతా కూడా దాంట్లోకెళ్తుంది గదా! అప్పుడు మనకి ఎగ్ తిన్నప్పుడు దాని ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇంకా ఇప్పుడు ఇగ పులుసు వేసాం గదా! పులుపు కొంచెం ఎక్కువుందని చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ పుల్లగా ఉంటే అన్నంలోకి బావుండదు. ఇప్పుడు చూడండి నేను వాటరేసేసాను. ఎందుకంటే కొంచెం చిక్కబడిపోయింది. చిక్కగా ఉంది కాబట్టి అంత మళ్ళీ ఇంకా మరిగిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతది కాబట్టి నేను వాటరేసాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనమాట. నేనైతే పింక్ సాల్ట్ వాడతాను. టాటా పింక్ సాల్ట్ అనమాట. ఆహ్, ఎందుకంటే హెల్త్ కూడా చూసుకోవాలి కదా! వేరే సాల్ట్ వాడొద్దన్నారు కాబట్టి మేమెప్పటినుంచో ఇదే సాల్ట్ వాడుతున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మేము ఇంట్లోనే రెడీ చేసుకుంటాము. బయట వాటివి ఎప్పుడు ప్రిఫర్ చేయము. ఇంకా ఎగ్స్, ఇంకా ఎగ్స్‌కి ఘాట్లు పెట్టేసి ఎగ్స్ వేస్తున్నా అనమాట. ఈ ఎగ్స్ అన్నీ మనకి ఆ పులుసులో మరిగిన తర్వాత టేస్ట్ చాలా బావుంటుంది. అలా ఘాట్లు పెట్టేసాం గదా! జ్యూస్ కూడా అందులోకి వెళ్ళి మనం మామూలుగా బాయిల్ చేసిన ఎగ్ కంటే కూడా మనకి పులుసులో ఉన్న ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం మరిగించుకోవాలి సిమ్‌లో. తర్వాత నేను ఇంకేం చేస్తున్నానంటే ఎప్పుడైనా మనం పులుసు కర్రీస్‌లో మెంతులు, జీలకర్ర కొంచెం వేయించి పౌడర్ చేసుకొని, ఆ పౌడర్‌ని వేస్తే చాలా బావుంటుందండి. ఎప్పుడైనా మనకి ఫిష్ కర్రీలో గానీ, అది కూడా పులుసు కదా! చింతపండేస్తాం. చింతపండు వేసిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా మెంతులు, జీలకర్ర ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా రాకుండా చేస్తుంది. మన పెద్దవాళ్ళు అందుకే ఇన్ని మంచి పోపు దినుసులు కంపల్సరీ పోపుల పెట్టెలో ఉండాలని చెప్తూ ఉంటారు కదా! అన్నీ ఆలోచించే వాళ్ళు ఇలాంటియన్నీ పెట్టుంటారు. ఇప్పుడైతే నేను మెంతుల్ని వేయించుతున్నాను. మెంతులు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఎందుకంటే జీలకర్ర తొందరగా మాడిపోతుంది కదా! అందుకని అవి కొంచెం రోస్ట్ అయినాక మళ్ళీ జీలకర్రని యాడ్ చేశాను. ఇవి కొంచెం మంచిగా స్మెల్ ఒస్తదనమాట మంచిగా ఏగిన తర్వాత. తర్వాత తీసేసుకొని
మనం మిక్సీలో పౌడర్ చేసేసుకోవడమే. పౌడర్ చేసుకొని ఒక సీసాలో పెట్టేసుకున్నామంటే మనము పులుసు కర్రీలు ఎప్పుడు చేసుకున్నా దాంట్లో వాడొచ్చు. టమాటా చారులో కూడా చాలా బావుంటుంది. ఇంకా మనం సాంబార్‌లో వేసుకోవచ్చు. ఫిష్ కర్రీలో వేసుకోవచ్చు. గుమ్మడికాయ పులుసు, చామగడ్డ పులుసు వీటిల్లో ఇది అర స్పూన్ వేస్తే ఆ కర్రీ టేస్ట్ చాలా మారిపోతుంది. ఇంకా చూడండి మరిగిపోయింది గదా! ఇప్పుడు మరుగుతున్న దాంట్లో నేను ఈ జీలకర్ర, మెంతిపిండి వేసేస్తున్నాను. ఇలా అయిపోయిన తర్వాత మనం ఇలా పట్టేసుకొని ఒక సీసాలో భద్రపరుచుకుంటే మనకి ఎప్పటికైనా గూడా అప్పటికప్పుడు హడావిడి లేకుండా యూజ్ అవుతుంది. అప్పటికప్పుడు వెతుక్కోకుండా. అయితే ఇంక నేను ఇది వేసేసాను కదా! వేసిన తర్వాత ఇంక దాన్ని ఒక సీసాలో పోసి భద్రపరిచాను. చూడండి పులుసు కూడా అప్పుడు చిక్కపడతా ఉంది. ఇంకొంచెం మరగాలి. ఇంకొంచెం మరిగిన తర్వాత ఆహ్, మనం ఇంక మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. చూడండి ఇంక చాలా వరకు మరిగిపోయింది. మరిగిపోయిన తర్వాత ఇదేంటంటే ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా ఇవన్నీ కలిపి మేము ఒకటేసారి మసాలా పౌడర్ చేసుకుంటాము. ఈ మసాలా పౌడర్‌ని వెల్లుల్లి కూడా వేస్తాము. ఈ మసాలా పౌడర్‌ని అన్ని నాన్ వెజ్ కర్రీస్‌లో వాడుకుంటాము. దీంతోనే కొంచెం నాన్ వెజ్ కర్రీస్ టేస్ట్ ఉంటాయన్నమాట. వెజ్ కర్రీస్‌లో అయితే తక్కువ ఈ మసాలా పౌడరు. ఎక్కువ నాన్ వెజ్‌లో వాటిలో అయితే ఈ మసాలాని బాగా యూజ్ చేస్తుంటాము. కంపల్సరీ ఉంటదనమాట. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇక కొత్తిమీర వేసేసామంటే మనకి ఇంకా అయిపోయినట్టే. కర్రీ మొత్తం అయిపోయినట్టే. ఇంకా లాస్ట్‌లో స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీని దించేసుకోవడమే. చాలా మంచి గుమగుమలాడుతుందండి ఎగ్ పులుసు. మనకిష్టమైనయి చేసుకొని తింటే ఆ రోజంతా గూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తది గదా! మంచి టేస్టీ ఫుడ్ తినటానికి కూడా అదృష్టం ఉండాలి అని అంటారు. ఇంకా అలాగే నేనైతే ఆస్వాదిస్తా ఉంటాను ఫుడ్‌ని. ఆహ్, ఒకొ అప్పుడప్పుడు ఆస్వాదిస్తుంటాను. అప్పుడప్పుడనేం కాదులెండి. మనకి ఆకలి అనేదే ఫస్ట్ ఇంపార్టెంట్ కదా! ఎప్పుడైనా గూడా ఫుడ్ వేడి అన్నం, వేడి కర్రీ ఇంకా చాలనమాట. ఇంతకంటే ఏం కావాలి జీవితానికి అనిపిస్తది చక్కగా. అంటే చిన్న చిన్న ఆనందాలు అంతే. పెద్ద పెద్ద ఆనందాలనైతే మనం కోరుకోలేము. అది చేయలేం గదా! ఇలాంటి చిన్న చిన్న ఆనందాలనైతే మా ఇంట్లో అందరము ఆస్వాదిస్తుంటాము. సండే వచ్చిందంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ అనమాట. కాకపోతే ఈరోజు మాత్రం కొంచెం కాముంది. అంతే. ఇంకా నేను వేడి వేడి అన్నం చేసుకున్నాను. చేసుకొని మంచిగా ఎగ్స్ వేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బావుందండి. ఆహ్, జీవితాన్ని ఎప్పుడైనా మనం ఆస్వాదించాలి. అందులో ఫుడ్ కూడా అనమాట. ఎలా ఉంది నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్